గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు రాయపర్తి మండలంలోని ప్రతి పల్లెన అభయాస్తం 6 గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి ఈ రోజు నుంచి కూడా మరి ఈ యొక్క జూలై మాసంలో మరి మనకు పాఠశాలలు పునఃప్రారంభం అవుతా ఉన్నాయి. దయచేసి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపించాలి. మరి పక్కింటి పిల్లగాళ్ళు రంగుల బట్టలకు వ్యాన్లకు మరి వెళ్ళిపోతా ఉన్నారని చెప్పేసి మనం కూడా డబ్బులు లేకున్నా కూడా వేలకు లక్షల అప్పులు తెచ్చి చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళలో పంపించినట్లయితే మరి అక్కడ మనకు అంతకంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సి టెట్ బీఈడి మంచి ఉన్నత చదువులు చదివినటువంటి సార్లు మన పిల్లలకు చెప్పడానికి వస్తూ ఉన్నారు. దయచేసి మన పిల్లల్ని మనం ఉన్న ఊరి బడికి సర్కారు బడికే పంపించాలి. సర్కారు బడి చదివి గొప్ప వాళ్ళైన వాళ్ళు మరి అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం లాంటి పెద్ద చదువులు చదివి అంబేద్కర్ మరి ప్రభుత్వ పాఠశాలలో చదివింది కాబట్టి దయచేసి మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకే పంపించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం మరి సీజన్ మొదలవుతా ఉంది కాబట్టి దయచేసి ఎక్కడక్కడ నీరు మురికి నీరు ఉంటే అక్కడ మరి ఈగలు దోమలు గుడ్లు పెట్టి మరి మన తినే ఆహారం మీద మనకు వచ్చి కుట్టినట్లయితే మరి అనేక విషజ్వరాల బారిన పడతాయి కూడా దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు పరిసరాల పరిశుభ్రతపై ఒక పాట. పూర్వాడ నవ్వాలే పల్లె సల్లగుండాలే బయటికి పోదాం.